ఇండియాలో ఏ మెట్రో రైల్ సక్సెస్ఫుల్గా నడుస్తోంది? మెట్రోలు వస్తే ట్రాఫిక్ కష్టాలు నిజంగా తీరతాయా లేక ప్రయాణికుల జేబులు ఖాళీ అవుతాయా? టికెట్ల ధరల నియంత్రణ ఉన్న సక్సెస్ఫుల్ రైల్వే స్టేషన్స్ పై పట్టాలేవి? వాట్స్ ది స్టోరీ? పెరుగుతున్న నగరాల జనాభాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గించాలంటే వాటికి ప్రత్యామ్నాయం మెట్రో రైలే. అయితే ఇవి అన్ని పట్టణాల్లో ఎందుకు సక్సెస్ పొందలేకపోతున్నాయన్న ప్రశ్న ప్రస్తుతం ఉదయిస్తోంది. అతి తక్కువ ధరతో ట్రాఫిక్ చిక్కులు లేని ప్రయాణానికి మెట్రో ది బెస్ట్. అయితే టికెట్ల ఛార్జీలు పెరగడం ఇప్పుడు మెట్రో సామాన్యునికి అందకుండా పోయేలా చేస్తోంది. కారణం ప్రాజెక్టులు ప్రారంభించేటప్పుడు భారీగా అంచనాలు వేసి ఎక్కువ రూట్లకు ఈ సౌకర్యం కల్పించాలని ప్రణాళికలు చేయడం. తీరా ఆ రూట్స్ ప్రారంభమయ్యాక ప్రాజెక్టుల వ్యయం పెరిగి అది టికెట్ ధరలు పెంచేలా చేసి చివరకు సామాన్యునికి మెట్రో రైల్ టికెట్ భారంగా పరిణమిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, హైదరాబాద్లో మెట్రో రైల్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అందులో బెంగళూరు, ఢిల్లీ పూర్తవగా ఇందులో ఢిల్లీ మెట్రో రైల్ మాత్రమే సక్సెస్ఫుల్ గా ప్రయాణికులకు అందుబాటులో ఉంది. అది కూడా తక్కువ ఛార్జీలతోనే నడుస్తోంది. అక్కడ కనిష్టంగా టికెట్ ధర 8 రూపాయలు కాగా గరిష్టంగా 42 రూపాయలుంది. అంతేకాదు అక్కడ పార్కింగ్ సదుపాయంతో పాటు ఫీడర్ వాహనాలను నడుపుతూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నారు. ఇక బెంగళూరులోనైతే కనిష్ట మెట్రో రైల్ ఛార్జీ 10 రూపాయలు, గరిష్ట మెట్రో రైల్ ఛార్జీ 22 రూపాయలుగా ఉంది. అయినప్పటికీ పార్కింగ్ కు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఇక చెన్నైలోనైతే మెట్రో రైల్ టికెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. జస్ట్ 10 కిలోమీటర్లకు 40 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందులో కనిష్ట ధర 10 రూపాయలు. అయితే ఇక్కడ పార్కింగ్ కు అదనంగా డబ్బులు చెల్లించి రావాల్సి రావడంతో 2 సార్లు మెట్రోలో ప్రయాణిస్తే 80 రూపాయలు చెల్లించాలి. ఇక పార్కింగ్ తో కలిపి అది 120 రూపాయలకు చేరుతోంది. సో దీన్ని బట్టి ఒక సాధారణ ప్రయాణికుడు మెట్రోలో ప్రయాణించాలంటే ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక హైదరాబాద్ మెట్రో రైల్ విషయానికొస్తే మొత్తం 72 కిలోమీటర్లకు 66 స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 15 స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ టికెట్ ధర ఎంత ఛార్జ్ చేస్తారు, పార్కింగ్ ఫీజులు ఎలా ఉంటాయనేది నేటికి ప్రశ్నార్థకంగానే ఉంది. ఢిల్లీ మెట్రో రైల్ లాగా హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ల ధరలు కనుక సామాన్యునికి అందుబాటులో ఉంటే అది నిజంగా సామాన్యునికి భూమిపై నడిచే విమానమే అవుతుంది. లేదంటే అది గాల్లో ఎగిరే విమానంలాగా అందని కలే. మరి హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు టికెట్ల ధరల విషయంలో ఏం చేస్తారో చూడాలి. బిజినెస్ డెస్క్, సాక్షి న్యూస్.